ప్రతీకార దాడితో పశ్చిమాసియా మళ్లీ బొగ్గుమనింది. తమ భూభాగంపై ఇరాన్ దాడికి ప్రతీకారం తీర్చుకుందామని ఇప్పటికే ప్రకటించిన ఇజ్రాయెల్ అనుకున్నంత పని చేసి చూపించింది. తమ డ్రోన్లను రంగంలోకి దింపి అమెరికా తయారీ F-14 ట్యామ్కాక్స్ యుద్ధ విమానాలను ఉన్న ఇరాన్లోకి ఇస్ఫహాన్ సిటీ వైమానిక స్థావరం అణు కార్యక్రమాల ప్రాంతంపై అటాక్ చేసింది. అయితే ఇస్ఫహాన్ నగరం గగనతలంలో చక్కర్లు కొడుతున్న డ్రోన్లను కూల్చేశామని, దాడిని విజయవంతంగా అడ్డుకున్నామని ఇరాన్ ప్రకటించింది. ఇంతకీ దాడులు ఎంతవరకు దారి తీయనున్నాయి? ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం. రష్యా ఉక్రెయిన్ యుద్ధంతో ప్రపంచంపై తీవ్ర ప్రభావం. ఇప్పటికీ కోలుకొని యూరప్ దేశాలు. ఇరాన్ నిర్వాకంతో ప్రపంచం ముందు మరో విపత్తు. ఇజ్రాయెల్ పై క్షిపణులు, డ్రోన్లు, రాకెట్లు వదిలిన ఇరాన్. ఇప్పటికీ రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల ప్రపంచం తీవ్రంగా ప్రభావితమైంది. యూరోప్ దేశాలు ఇంకా కోలుకోలేదు. ఉక్రెయిన్ ఎప్పుడు బాగుపడుతుందో తెలియదు. రష్యా ఆర్థిక పరిస్థితి గాడిలో పడుతుందో లేదో అవంగతం కావడం లేదు. ఈ పరిస్థితులు ఎలా ఉండగానే ఇరాన్ చేసిన నిర్వాకం ప్రపంచాన్ని మరో పెను విపత్తు ముందు నిలిపింది. సైనిక శక్తిలో, రక్షణ వ్యవస్థలో బలమైన దేశంగా ఉన్న ఇజ్రాయెల్ పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లు, రాకెట్లు వదిలింది. ఇజ్రాయెల్ ముందుగానే మేల్కొని వాటిని ఆకాశంలోనే అడ్డుకుంది. సాధారణంగానే విపరీతమైన శత్రు దేశాలను కలిగి ఉన్న ఇజ్రాయెల్ తన జోలికి ఎవరైనా వస్తే అంత సులభంగా వదిలిపెట్టే రకం కాదు. అందుకే ఇరాన్లోని ఇస్ఫహాన్ నగరంలో భారీగా దాడులు చేసింది. దీనిని అమెరికా కూడా ధృవీకరించింది. మిస్సైళ్లతో ఇజ్రాయెల్ విరుచుకుపడిందని అమెరికా అధికారులు ప్రకటించారు. మరోవైపు ఇరాన్ మేకపోతు గాంభీర్యం లాంటి మాటలు చెప్తున్నప్పటికీ ఆ దేశంలో దాడులు జరిగినట్టు తెలుస్తుంది. ఇరాన్ రాజధాని తెహరాన్కు 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇస్ఫహాన్ నగరంలో అతిపెద్ద మిలిటరీ ఎయిర్ బేస్, పలు న్యూక్లియర్ సైట్లపై లక్ష్యంగా చేసుకుని ప్రయోగించినట్లు తెలుస్తుంది. ఈ దాడుల వల్ల ఎంత నష్టం జరిగిందనేది తెలియకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం వీడియోలు చెక్కలు కొడుతూనే ఉన్నాయి. మరోవైపు ఈ దాడులను ఇరాన్ కొట్టిపారేసింది. ఇదే క్రమంలో ఇజ్రాయెల్ కూడా దాడులపై ఎటువంటి ప్రకటన చేయలేదు. దాడుల నేపథ్యంలో ఇరాన్ దేశానికి సంబంధించి పలు విమానాల రాకపోకలు రద్దు చేశారు. ఇప్పటికైతే తమకు ఎలాంటి ప్రమాదం ఎదురు కాలేదని, ఇరాన్ దేశానికి సమర్థవంతమైన రక్షణ వ్యవస్థ ఉందని, తమపై ప్రయోగించిన డ్రోన్లను కూల్చివేశామని అన్నారు. క్షిపణి దాడి జరిగినట్లు పెద్దగా నివేదిక లేవని ఇరాన్ ప్రతినిధి హుస్సేన్ దలీరియన్ ట్విట్టర్లో ఎక్స్లో ప్రకటించారు. మరోవైపు ఇస్ఫహాన్ సమీపంలో వైమానిక స్థావరంలో పేలుళ్ల శబ్దం వినిపించినట్లు కొంతమంది ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కీలకమైన ఎయిర్ బేస్ సైట్లను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుని ఉండవచ్చని అనుమానిస్తున్నారు. డ్రోన్లను ప్రయోగించి ఉండవచ్చని ఇరాన్ ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. ఇటీవల ఇజ్రాయెల్ దేశంపై ఇరాన్ దాడులకు పాల్పడింది. అప్పటి నుంచి పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒకవేళ యుద్ధం కనుక మొదలైతే అది ప్రపంచం మొత్తం వ్యాపిస్తుందనే ఆందోళన వ్యక్తమవుతుంది.